హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విఠల్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్. వారితో మాట్లాడి కమింగ్ సమ్మర్ కాబట్టి ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే కిడ్స్కి తరచూ కోల్డ్ చేస్తుంటుంది ఎందుకు అనేది డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్ మా. సార్, ఇప్పుడు కమింగ్ సమ్మర్ ఉంది. సో కిడ్స్కి అంటే చాలామంది చియా వాటర్, లెమన్ వాటర్ అనేది హైడ్రేట్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఏ ఏజ్ నుంచి మనం చియా వాటర్ కానీ లేదా లెమన్ వాటర్ వాళ్ళకి ఫీడ్ చేయాలి, అండ్ చిన్న పిల్లలు హైడ్రేట్గా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? ఈ సీడ్స్ కానీ ఎట్లాంటి డిఫరెంట్ వాటర్స్ కానీ అవన్నీ మ్యాక్సిమం 3 years కిడ్ కెన్ యాక్సెప్ట్ యాజ్ అడల్ట్స్ ఏం తీసుకుంటారో అవన్నీ తీసుకోవచ్చు. సో లైక్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ లైక్ 3 years కంప్లీటెడ్ ఇయర్స్ నుంచి యూ కెన్ గో విత్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మిక్స్డ్ వాటర్ కానీ అట్లాగా హ్యాపీగా ఇవ్వచ్చు. 3 years కంప్లీటెడ్ కిడ్స్కి మాత్రం ఎట్లాంటి వాటర్ ఇలా మిక్స్ చేసిన వాటర్ కానీ అట్లా ఇవ్వచ్చు. కానీ బట్ లైక్ దేర్ బాడీ వెయిట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వాలి. వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ బట్టి లైక్ యూ కెనాట్ గో ఎక్సెస్ ఆఫ్ వాటర్. సో లైక్ తక్కువ ఇవ్వకూడదు. అలా బేబీ పాస్ చేస్తున్న, చైల్డ్ పాస్ చేస్తున్న యూరిన్ బట్టి యూ కెన్ లైక్ గివ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఎనీ వేస్. అది ఎట్లయినా ఇవ్వచ్చు. పిల్లలు కాబట్టి వాళ్ళు నార్మల్ వాటర్ అన్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. సో వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాటిల్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిక్విడ్ ఫార్మ్స్ అట్లా ఇస్తూ ఉంటే దే యాక్సెప్ట్ గుడ్. సో డివైడ్ చేసి దాన్ని బట్టి ముందుకెళ్తే బెటర్. సార్, ఇప్పుడు పెద్దవాళ్ళకంటే డైలీ ఒక 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ రిఫర్ చేస్తుంటారు. సో కిడ్స్కి వచ్చేసరికి డైలీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఇవ్వచ్చు సార్? అలా లీటర్స్ ఆఫ్ వాటర్ అని అట్లా ఏం రిక్వైర్మెంట్ ఉండదు. బట్ లైక్ వాళ్ళ వెయిట్ ప్రకారంగా వెళ్ళచ్చు. లైక్ ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ మెటబాలిజం వెరీ హై ఉంటుంది. ఒక బాబు మెటబాలిజం వెరీ హై ఉన్నవాడు హీ కెన్ గో అప్ టు 1.5 liter per day. He can go for it. Checking the urine లాగా, యూరిన్ ఇఫ్ ఈస్ పాసింగ్ లైక్ లైట్ ఎల్లో కలర్ అట్లాంటి యూరిన్ పాస్ చేస్తున్నాడు ఒక 4 to 5 times అని అనుకున్నామంటే దట్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద బేబీ. సో డోంట్ గో బై లైక్ 3 liters తాగాలి, 2 liters తాగాలి అట్లా కాకుండా గో విత్ ద బేబీ, గో విత్ ద చైల్డ్. ఆ విధంగా ఈరోజు స్కూల్లో అంటే దే హ్యావ్ డన్ ఎ డ్రిల్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఫర్ ఎ లిటిల్ బిగ్ మోర్ టైమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అప్పుడు ఆ రోజు he needs to be hydrated more. సో అక్కడ మీరు ఒక 300 to 500 ml ఇంక్రీజ్ చేసుకుని ఇవ్వచ్చు. ఆన్ డైలీ బేస్ యూ కెన్ గో అకార్డింగ్ టు ద మెటబాలిజం అండ్ ద యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది పిల్లలకి కోకోనట్ వాటర్ అనేది ఫీడ్ చేస్తుంటారు, ఈవెన్ మంత్స్ బేబీ కూడా, ఎందుకంటే వాళ్ళు లిక్విడ్ తీసుకోగలుగుతారు కాబట్టి. సో ముంజులు ఐస్ యాపిల్ వాటర్ కానీ లేకపోతే ఆ యాపిల్ని ఫీడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మంత్స్ బేబీకి ఆ యాపిల్ని ఫీడ్ చేయడం కానీ లేదా వాటర్ ఇవ్వడం మంచిదే అంటారా? యాపిల్ పరంగా ఏంటంటే దాంట్లో పెక్టిన్ అని అట్లా అని కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి అంత ఈజీలీ డైజెస్టబుల్ కాదు. అందుకనే చాలామంది యాపిల్ని బాయిల్ చేసి దాన్ని ప్యూరేగా చేసుకుని ఇస్తారు. కానీ వెన్ యూర్ కమింగ్ టు ఫీడింగ్ మంత్స్ బేబీ, దాన్ క్వాంటిటీ గో ఫర్ క్వాలిటీ. సో లైక్ ఏది ఎక్కువ క్యాలరీస్ ఇస్తుందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం బెటర్. అంటే యాపిల్ కన్నా బనానా బెటర్, ఎందుకంటే క్యాలరీస్ వైజ్లో. సో ఆ విధంగా చూసుకుని మోర్ క్యాలరీ లెస్ క్వాంటిటీ ఫుడ్ని ఇవ్వడం బెటర్. ఏ సాలిడ్ ఫుడ్ ఇస్తున్నా కూడా అదొక బోలెస్ ఫార్మేషన్ కింద పొట్టలో అరుగుదలకి కొద్దిపాటి వాటర్ రిక్వైర్మెంట్ ఉంది. సో మంత్స్ బేబీ వెన్ తల్లిపాల నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు సాలిడ్స్కి అలాగా ఒక ½ a glass ఆఫ్ వాటర్ అట్లా పట్టించడానికి ట్రై చేసుకుని ఇవ్వడమే. కానీ పాలల్లో కూడా కొద్దిపాటి వాటర్ అట్లా ఉంటుంది కాబట్టి నాట్ స్పెసిఫైడ్ దట్ వాటర్ షుడ్ బి గివెన్ ఫర్ ఎవ్రీ ఫీడ్ అలాగా. బట్ లైక్ ఇఫ్ యూ గివ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ద డైజెషన్ క్యాన్ బి లిటిల్ బెటర్ లాగా. ఓకే. అలా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి తాటి ముంజల సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది సార్. సో చాలా మంది తాటి ముంజలు చలవ చేస్తుంది అని చెప్పేసి ఫీడ్ చేయడం జరుగుతుంది, అండ్ ఆ వాటర్ని కూడా తీసుకొని ఫీడ్ చేయడం జరుగుతుంది. సో చేయొచ్చు అంటారా సార్? చేయొచ్చు అంటే వెరీ గుడ్. ఎనీథింగ్ సీల్డ్ వాటర్ ఈస్ రియల్లీ గుడ్. మీ కోకోనట్ వాటర్ సీల్డ్ వాటర్, ఈ తాటి ముంజలో వాటర్ కూడా సీల్డ్ వాటరే. యూ కెన్ యూస్ మోర్ ఆఫ్ ఇట్ కంటైన్స్ ఎలక్ట్రోలైట్స్ అట్లాగా ఉంటాయి. కానీ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే తాటి ముంజలు తీసే విధానం, ఆ వాటర్ తీసే విధానం వాటిల్లో ఏంటంటే మోర్ ఆఫ్ లైక్ యూ యూజ్ యువర్ హ్యాండ్స్ లాగా.
సో మీ హ్యాండ్స్ అవన్నీ నీట్గా అన్నీ బాగానే ఉంటే మాత్రం వి డోంట్ సే ఎనీథింగ్. చలవ అట్లాంటివి అన్నవి ఏంటంటే ఎనీథింగ్ ఈటింగ్ మోర్ ఆర్ సంథింగ్ రియల్లీ డిస్టర్బ్స్ యువర్ స్టమక్. సో ఆ విధంగా మాట్లాడతారు కానీ బట్ లైక్ యూ కెన్ గో విత్ లిటిల్ అమౌంట్స్ ఎవ్రీ డే ఆర్ సంథింగ్ లైక్ దట్, మెయింటైనింగ్ హైజీన్ మాత్రం డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. సార్ నార్మల్గా ఇందాక మీరు యాపిల్ కన్నా బనానా బెస్ట్ క్యాలరీస్ వైజ్గా చూసుకుంటే అన్నారు. సో ఇప్పుడు నార్మల్గా బేబీ కోల్డ్ చేస్తే చాలా మంది మదర్స్ బనానాని ఫీడ్ చేయరు, ఎందుకంటే నిమ్మ ఎక్కువ వచ్చేస్తుంది బనానా ఫీడ్ చేస్తే ఒక మిత్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో నిజంగా బనానాని ఫీడ్ చేయొచ్చా చేయొద్దా సార్? అంటే ఐల్ టెల్ యూ, ఇన్ ఇండియన్ కల్చర్లో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ప్రతి ఒక్కటి చేతితో పెడితేనే సాటిస్ఫైడ్. సో మీకు బనానా పెట్టాలి అంటే 6 months 7 months బేబీకి మ్యాక్సిమం క్రష్ చేసి పెట్టాలి. సో ఆ క్రష్ చేసిన ఆ బనానా అది లైక్ మళ్ళీ సేమ్ ఐ కమ్ టు ద పాయింట్ హైజీన్ ఒకటి అది. దానివల్ల మీకు ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి డైరెక్ట్గా అంటే ఇంజెక్షన్ లాగా బేబీకి ఇస్తున్నట్టు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే బనానాస్ టైప్స్ ఉంటాయి. లైక్ యూ హ్యావ్ రైప్డ్ బనానా, అన్రైప్డ్ బనానా, మీడియం రైప్డ్ బనానా. ఎల్లో కలర్ కొంచెం ఆ బ్లాక్ డాట్స్ ఉన్న బనానా ఇస్ ద బెస్ట్. ఓకే. అది కాకుండా ఇఫ్ యూ గో ఫర్ లైక్ అన్రైప్డ్ బనానా ఆర్ ఓవర్ రైప్డ్ బనానా, both of them have like qualities which are not good for the baby. Okay. So normal banana, ripe banana చక్కగా స్పూన్తో కానీ దాంతో కానీ ప్యూరే చేసుకుని కోల్డ్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. ఓకే. యాజ్ ఆఫ్ బనానా వల్ల కోల్డ్ రాదు, కానీ దాన్ని ఇచ్చే విధానం కానీ అది పండిందా పండలేదా అన్న దాని మీద థింగ్స్ గెట్ బ్యాడ్ అని నేను అనుకుంటా. బట్ లైక్ కానీ చాలామంది అమ్మమ్మలు ఇవ్వరు, మీరు ఎన్ని చెప్పినా కూడా ఇవ్వరు. సో లైక్ ఫైండ్ అన్ అనదర్ వే. డోంట్ స్టిక్ ఆన్ టు సంథింగ్ లైక్ చెప్పాము చెప్పలేదు అని కాదు. యూ కెన్ గో ఫర్ అన్ బట్ ఫైండ్ అన్ అనదర్ వే వేర్ యూ కెన్ గో ఫర్ ఇట్. అంటే బనానా అంత క్యాలరీస్ సపోటా ఇవ్వగలదు, పపాయ ఇవ్వగలదు, కర్బూజా ఇవ్వగలదు. సో గో అకార్డింగ్లీ వాట్ ఈజ్ రిక్వైర్డ్. సో అవుతుంది అని అనిపిస్తే మాత్రం స్టాప్ ఎనీథింగ్. సార్ నార్మల్గా బేబీస్ సన్నగా ఉంటే హెల్దీ లేరు, బొద్దుగా కనిపిస్తేనే హెల్దీ అనిపిస్తారని చెప్పేసి చాలామంది ఓవర్ ఫిట్ కూడా చేస్తూ ఉంటారు. సో బేబీ హెల్దీగా ఉంది అని చెప్పేసి మ్యాక్స్ ఎంత వెయిట్ సార్? ఇప్పుడు 1 year వరకు తీసుకుందాం, 1 year నుంచి అలాగే 2 years. సో ఈ వెయిట్ ఎంత వెయిట్ ఉండాలి సార్ మ్యాక్స్ ఒక బేబీ? అంటే మ్యాక్సిమం బర్త్ వెయిట్ నుంచి అకౌంటబిలిటీ ఉంటుంది. పుట్టిన బరువు నుంచి ఒక 3 నెలలు 4వ నెల వచ్చేటప్పటికి డబల్ ది వెయిట్ అయితే ఇట్స్ వెరీ గుడ్. ఓకే. తర్వాత మీకు 9వ నెల నిండే లోపు 3 times ది బర్త్ వెయిట్ అయితే చాలు. సో బై 11 months 9 months నుంచి పోల్చుకుంటే ఇంకొక 1 kg పెరిగితే మ్యాక్సిమం ఇట్స్ రియల్లీ గుడ్. ఎక్కువ బరువు పెరగడం అంటే చాలా రీజన్స్ ఉంటాయి ఇక్కడ. మేబీ బేబీ బ్రెస్ట్ ఫీడ్ కాకుండా ఫార్ములా ఫీడ్ మీద దాని మీద ఉండడం, ఫుడ్ క్వాంటిటీ డిఫరెంట్ వైజ్గా ఇవ్వడం, మిక్స్ చేయడం, అవన్నీ చాలా విధానాలు ఉంటాయి. కానీ ఇప్పుడు బరువు పెరుగుతున్న బేబీ, బాగా పెరుగుతున్న బేబీ కొంచెం మైల్ స్టోన్స్ వైజ్ ఒక స్టెప్ డౌన్ ఉండొచ్చు. ఇప్పుడు 3వ నెలకి కొంచెం సన్నగా ఉన్న పిల్ల బోర్లా పడగలదు, కొంచెం వెయిట్ ఉన్న బేబీ బోర్లా పడడానికి ఇంకొక నెల అట్లా తీసుకుంటుంది. దే వోంట్ టేక్ ఎ టోల్ ఆన్ లైక్ మైల్ స్టోన్స్ రీచింగ్. కానీ ఇండియన్ కల్చర్లో అయితే మాత్రం కంపారిజన్ స్టడీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మా పిల్ల పడింది, మా మనోరాలు ఇంకా పడలేదు, అట్లా ఆ విధంగా ఉంటుంది బరువు లెక్కల్లో వాటిల్లో. కానీ బట్ సీ టు దట్ మంచి బరువుగా పెరగడం మంచిది. అధికంగా పెరగడం అన్నదైతే మాత్రం ఇట్స్ నాట్ గుడ్. బికాస్ లైక్ ఏంటంటే బేబీ యొక్క మెటబాలిజంని మీరు అలా సెట్ చేస్తున్నారని అర్థం. అంటే అట్ హయ్యర్ లెవెల్ అలాగా హయ్యర్ మెటబాలిక్ రేట్కి సెట్ చేస్తున్నప్పుడు ఏంటంటే పోను బేబీ అలా తినడానికి ఒక 1% ఛాన్స్ అయినా ఉంది. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ బొద్దు బేబీస్ కూడా ఏమీ అంత రాంగ్ ఏం కాదు, బట్ లైక్ ఓవర్ ఫీడింగ్ ఈజ్ లైక్ రాంగ్. చాలా మందికి వామిటింగ్స్ అని వస్తారు. అది గ్యాస్ట్రైటిస్ అని వేరే విధానంగా ఏదో మెడికల్ నాలెడ్జ్ కింద చూసుకుంటూ ఉంటాం. కానీ ఆఖరికి తెలిసేది ఏంటంటే అంటే పెడుతూనే ఉంటారు, ప్రతి గంటకి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇస్తారు సంవత్సరం బేబీకి, ఇంకొక గంట అవగానే ఒక గుడ్డు ఇస్తారు, ఇంకొక గంట అవగానే రాగి ముద్దలాగా పెడతారు. ఇట్లా
దట్ కైండ్ ఆఫ్ ఫీడింగ్ వచ్చినప్పుడు ఏంటంటే బేబీ విల్ స్టార్ట్ వామిటింగ్. ఒక్కసారి ఆ వామిటింగ్స్ అన్నది స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్ కెన్ లీడ్ అప్ టు 2 years 3 years కూడా. ఆ వామిటింగ్ ఫేజ్ అన్నది నార్మలైజ్ అయిపోతుంది ఆ ఓవర్ ఫీడింగ్కి. ఈవెన్ మదర్స్ కన్సిడర్ ఇట్ లైక్ ఓ అట్లనే అవుతుంది వామిటింగ్, పర్లేదు అని. నేను వచ్చిన స్కూల్ బస్ ఎక్కి వామిటింగ్ చేసుకుందంటే పర్లేదు, వామిటింగ్ అలాగే అవుతుంది మా పిల్లకి, వీ కెన్ కంటిన్యూ చేసేయండి అంటారు. దాట్ ఈస్ లైక్ రాంగ్ అది. కానీ మదర్ ఏ మదర్ చెప్పినా అంటే షీ వాంట్స్ టు ఫీడ్ హర్ బేబీ కదా, సో దే డూ దట్. కానీ కొంచెం ఇంటర్వెల్ ఇచ్చి ఫీడింగ్ ఇవ్వమని చెప్పేసి చెప్తాను. 6 o'clockకి పాలిస్తే లైక్ అరౌండ్ 8 o'clock అలాగా గుడ్డు, 10 o'clock 11 o'clock అలాగా రాగి అట్లా పెట్టుకుంటే సో స్టమక్ గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ అన్నది కొంచెం బాగా జరిగింది అలా. సో ఓవరాల్గా ఏంటంటే బొద్దు బేబీ తప్పేం కాదు, సన్నగా ఉన్న బేబీని అయితే మాత్రం తప్పేం లేదు. బట్ బర్త్ వెయిట్ కన్సిడరేషన్ మీద గ్రోత్ వెలాసిటీ అన్నది బాగుంటే చాలు. ఓకే సార్, చాలా మందికి చిన్నప్పటి నుంచే ఒబెసిటీ అనేది స్టార్ట్ అవుతుంది కిడ్స్లో. సో ఒబెసిటీ ఆ కిడ్కి స్టార్ట్ అయ్యే ముందు ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? సిమ్టమ్స్ అంటూ ఆల్ ఆఫ్ సిమ్టమ్స్ అని చెప్పలేము. ఒబెసిటీ అన్నది ఎట్లా అంటే కేటగరైజల్, ఇట్ క్యాన్ బి లైక్ సబ్జెక్టివ్, అంటే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అట్లాగా అవ్వడం వల్ల. కానీ యాజ్ ద డేస్ గోస్ ఇన్సులిన్ అన్నది ఎలా అంటే రెసిస్టెంట్ అవుతూ ఉంటుంది. మోర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల అట్లాగా అది ఎలా అంటే ఇంకా అలవాటు అయిపోతుంది. సో చిన్నప్పటి నుంచి ప్లేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయితే ఫార్ బెటర్. అంటే ఎలా అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఒక మైండ్లో తెలియకుండా మీరు కేటగరైజ్ చేసుకుని పెట్టుకోగలిగితే థింగ్స్ చాలా బెటర్ అయిపోతాయి. ఒక్కసారిగా సిమ్టమ్స్ అంటూ ఏంటంటే వీళ్ళు ఎలా అంటే ఓవర్ ఈటింగ్కి వెళ్తారు, తినగానే మళ్ళీ తినాలని అనిపిస్తుంది. అంటే 1 లడ్డు కాస్త 4 లడ్డూలు అవుతాయి. సో థింగ్స్ కీప్ చేంజింగ్. అలా మారుతున్నాడు అన్నప్పుడే ఒక టైప్ ఆఫ్ స్టమక్ ఫిల్లింగ్ సిస్టమ్ లాగా తీసుకుని పెట్టుకోవాలి. ఏదైతే స్టమక్ బాగా ఫిల్ అవుతుంది, వాడు మళ్ళీ అడగడు అన్న ఫుడ్కి తీసుకుని వెళ్ళాలి. కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ అప్పుడు ఇచ్చి చూడాలి, అట్లాగా మార్చుకుని చూడాలి. ఎక్కువ తింటున్నాడు అన్నప్పుడే రెగ్యులేషన్ ఆఫ్ ఫుడ్ విత్ ఎక్సర్సైజ్. తినడం కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం కన్నా వాడి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ థింగ్స్ బెటర్. చిన్నపిల్లల్ని ఆపలేరు కదా, ఇప్పుడు నా ప్లేట్లో నుంచి తీసుకుని తింటే మీరు తొందరగా ఆపలేరు. సో ఎక్కువ తింటున్నాడు అన్నప్పుడు గెట్ హిమ్ ఇన్ టు ద ఫిజికల్ యాక్టివిటీ, సో దట్ మీకు హార్మోనల్ బ్యాలెన్స్ సెట్ అయింది అనుకోండి, మెటబాలిజం హై, మోర్ హీ ఈట్స్ మోర్ ద మెటబాలిజం, ఒబెసిటీలోకి ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఓకే. సో వాడి ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఫ్యాట్స్లో కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవి కొంచెం క్వాంటిటీ పెంచండి. సో థింగ్స్ కెన్ గెట్ బెటర్. ఓకే. ఎర్లీ రియలైజేషన్ అండ్ గెటింగ్ ఇట్ డన్ విల్ బి ఫార్ బెటర్. సార్, ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారు, సో వాళ్ళకి ఫస్ట్ వెళ్ళంగానే చేసేది జాండీస్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. జాండీస్ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ బేబీకి జాండీస్ ఉంటే బాక్స్లో పెట్టడం జరుగుతుంది. కానీ చాలామంది ఏంటంటే అవసరం లేదండి, మేము ఎండలో పెట్టుకుంటాము, జాండీస్ తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నిజంగా సన్లైట్ అనేది హెల్ప్ చేస్తుంది సార్ జాండీస్ కంట్రోల్కి? ఫస్ట్ థింగ్ అంటే 2-3 పాయింట్స్ రావాలి ఇక్కడ. యూ హ్యావ్ టు నో లైక్ పుట్టిన ప్రతి బేబీకి జాండీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అది బ్లడ్ గ్రూప్స్ రిలేటెడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మదర్ ఓ పాజిటివ్ అయ్యి బేబీ ఏ కానీ బి కానీ పాజిటివ్ అయితే జాండీస్ అన్నది 3rd day 4th day 2nd day కూడా వచ్చిన బేబీస్ చాలామంది ఉంటారు. ఫోటోథెరపీ అంటే బాక్స్ అన్న వర్డ్ కన్నా నాకు తెలిసినంత వరకు ఫోటోథెరపీ అమ్మ పక్కనే పెట్టుకుని క్రాడిల్లో పైన పెట్టే లైట్స్ ఫోటోథెరపీ లైట్స్ అంటారు. లైక్ 24 to 48 hours అకార్డింగ్ టు ద బేబీస్ వాల్యూ అలాగా చెక్ చేసుకుని పెట్టుకుంటాం. ఈ మ్యాక్సిమం జాండీస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ గ్రూప్స్, డీహైడ్రేషన్, వెయిట్ కొంచెం తక్కువ, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ బేబీస్ అంటారు. ఇట్లాంటి బేబీస్కి కొంచెం తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫీడింగ్ అన్నది ఆర్గనైజ్డ్గా స్టార్ట్ చేసుకుని బేబీ రైట్ అమౌంట్లో ఫీడ్ అయ్యి రైట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ మోషన్ అలా అవ్వితే ఈ బిలిరుబిన్ అన్నది జాండీస్కి కారణమైన ప్రోడక్ట్ యూరిన్ మోషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ. ఒకవేళ అలా వెళ్ళట్లేదు అట్లా ఉన్నప్పుడు అది పెథలాజికల్ జాండీస్ అవుతుంది.
నార్మల్గా వచ్చేది ఫిజియలాజికల్ జాండీస్. సో దిస్ క్యాన్ బి ట్రీటెడ్ బై ఓన్లీ ఫోటోథెరపీ అండ్ ఫీడింగ్ ద బేబీ వెల్ సో దట్ బేబీ డజంట్ ల్యాండ్ ఇన్ డీహైడ్రేషన్. క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు సన్లైట్లో ఏంటంటే అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ రెండు ఉంటాయి. ఈ ఫోటోథెరపీ లైట్స్ ఏంటంటే దే ఆర్ మేడ్ ఇన్ సచ్ వే దట్ లైక్ ఒక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని అది ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ అయిన లైట్ ఆ బిలిరుబిన్ అన్న దాన్ని బ్రేక్ చేస్తుంది స్కిన్ లోపల. కానీ సన్లైట్లో ఏంటంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ విబ్జిఆర్ లాగా. ఈ ఫోటోథెరపీలో ఆ బ్లూ లైట్ ఒకటే ఉంటుంది, కానీ ఈ సన్లైట్లో ఏంటంటే ఈ విబ్జిఆర్ అని చెప్పి మొత్తం లైట్స్ అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైట్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అట్లాగా. సో మీకు ఒకే ఒక్క కండిషన్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఒక బేబీ బాగా ఏడుస్తుంది అని చెప్పి తీసుకొచ్చారు. 3వ రోజు 4వ రోజు బేబీ ఎందుకు బాగా ఏడుస్తుంది అని చెప్పి చూస్తే వెనకాల చూస్తే సన్ బర్న్స్. వాళ్ళు చేసిన తప్పనలా ఏంటంటే ఇంట్లో గ్లాస్ ఉంది వాళ్ళకి, సన్లైట్ ఆ గ్లాస్ మీద పడి ఆ లైట్ ఆ బేబీ మీద పడుతుంది. దే డజంట్ నో ఇట్. అంటే ఆ గ్లాస్ బాగా అబ్జర్వ్ చేసి ఎమిషన్ ఇంకా కొంచెం కాన్సన్ట్రేటెడ్ లైట్ని ఎమిట్ చేస్తుందని తెలియక జస్ట్ అట్లా పట్టుకుని ఉన్నారు. సో ఇట్ స్టార్టెడ్ బర్నింగ్ ద స్కిన్. ఓకే. జాండీస్ కన్నా ఆ బేబీ ఇన్ఫెక్షన్తో ఆ బర్న్ ఇంజరీస్తో 7-8 రోజులు ఉంది ఐసీయూలో. సో లైక్ సన్లైట్ అన్నది ఈజ్ నాట్ డెఫినెట్ ట్రీట్మెంట్. ఇట్ కుడ్ హ్యావ్ బిన్ ఎ ట్రీట్మెంట్ వెన్ దెర్ ఈస్ లైక్ ఒక 20 years 30 years బ్యాక్ వేర్ అల్ట్రావైలెట్ వేవ్స్ ఆర్ బెటర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ ది ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్తో ఏంటంటే బేబీ డీహైడ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, కానీ ఈ జాండీస్ని ట్రీట్ చేసే దట్ అయితే కానే కాదు. కానీ మిస్కన్సెప్షన్ ఎట్లా అంటే ఆ సన్లైట్లో పెట్టిన 2 రోజులు అమ్మ పక్కన జరిగిపోవాల్సిన ట్రీట్మెంట్ని వాళ్ళు వేస్ట్ చేస్తున్నట్టు. 4th day 5th day వచ్చేటప్పటికి 15 above వాల్యూతో వచ్చినప్పుడు వీ ట్రై టు ట్రీట్ ఇట్ ఇన్ ఐసీయూ, విచ్ ఈస్ నాట్ లైక్ యాక్సెప్టబుల్ ఫర్ ఎనీ వన్. బేబీని ఐసీయూలో పెట్టారు అంటే అది ఒక పెద్ద విషయం. సో అలా కాకుండా ఎర్లీగా గెటింగ్ ఫోటోథెరపీ ఎట్ హాస్పిటల్ ఆన్ ద మదర్ సైడ్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ సన్లైట్. సన్లైట్ ఉపయోగపడుతుందా అంటే మాత్రం ఇప్పుడున్న సన్లైట్కి నో. సో చాలా మంది కూడా సన్లైట్ కింద అంటే గంటలు పెట్టేస్తారు సార్, ఓవర్ కేర్ అనమాట అది. సో ఒకవేళ సన్లైట్ కింద పెట్టుకోవాలంటే మ్యాక్స్ ఎన్ని మినిట్స్? లెస్ దెన్ 10 minutes అనుకోండి, ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ అనుకున్నా కానీ. బట్ లైక్ యాజ్ ఎ డాక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ రియల్లీ సే నో. బట్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్ అది జాండీస్ కన్నా ఏమైనా విటమిన్ D3 ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో దానికి. సో నాట్ లెస్ దాన్ 10 minutes at all. 5 minutes is like minimum time. And that too నాట్ ఇన్ మిట్ట మధ్యాహ్నం అట్లా కాకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ అట్లాగా ఆన్ సాటిస్ఫాక్షన్ బట్ నాట్ ఆన్ ప్రోటోకలైజ్డ్ వే. సార్ ఒక బేబీకి తరచూ కోల్డ్ చేస్తూ ఉంటుంది అంటే నేను రీసెంట్గా విన్నాను ఒక బేబీకి ఇయర్లీ ఒక 7 times కోల్డ్ చేయడం ఈజ్ కామన్, అంతకన్నా ఎక్కువ చేస్తే డాక్టర్ని రిఫర్ చేయాలి అని చెప్పేసి విన్నా నేను. సో ఒక బేబీకి మ్యాక్స్ ఇయర్లీ ఎనీ టైమ్స్ కోల్డ్ చేయాల్సి వస్తుంది, లేదు తరచూ కోల్డ్ చేస్తుందంటే బేబీకి వాట్ డస్ ఇట్ మీన్ సార్? అంటే ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఆన్ ఇమ్యూనిటీ ఆర్ సంథింగ్ లైక్ దట్. తరచూ కోల్డ్ రావడానికి 2 ఛాన్సెస్ ఎక్కువ అమ్మా, వైరల్ కానీ మోస్ట్ ప్రాబ్లీ అలర్జిక్ బేబీస్ కానీ. సో వీళ్ళకి కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ కిడ్ అట్లాగా జస్ట్ ఒక 2-3 ఉన్నారు ఇంట్లో అంటే దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే కిడ్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాడు ప్రతి 2 రోజులకి ఒక కొత్త వైరస్ని తీసుకొస్తాడు ఇంట్లోకి. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎలా అంటే వాడు క్లీన్ చిట్గా వస్తాడు అని. సో వెన్ హీ కమ్స్ డౌన్ హీ గెట్స్ ఆల్ కైండ్ ఆఫ్ వైరస్, ఆ వైరస్ వస్తుంది. ఒకవేళ మదర్ ఇచ్చిన ఇమ్యూనిటీ వల్ల ఇఫ్ హీ క్యాన్ ఫైట్ ఇట్ అవుట్ he'll fight it out. The kid, the small months kid. If he is not able to fight or something like that, ఈ కోల్డ్ కాఫ్ అని వస్తుంది. కానీ ప్రతి కోల్డ్ కాఫ్ నీడ్ నాట్ టు బి ట్రీటెడ్. సపోర్టివ్ మేనేజ్మెంట్, ఒక స్టీమ్ ఇన్హలేషన్, నేసో క్లియర్ డ్రాప్స్ అని ముక్కును క్లియర్ చేయగలిగితే ఒక 1 to 2 daysలో హీ కెన్ ఫైట్ ఇట్. ఓకే. లైక్ దెర్ ఆర్ ఓన్లీ జస్ట్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్, అంటే కొన్ని డ్రగ్స్ మాత్రమే ఉన్నాయి. లెస్ దాన్ 1 year ఆఫ్
బేబీస్కి ఇవ్వాల్సినవి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ లైక్ మదర్ ఇమ్యూనిటీ, బేబీ ఇమ్యూనిటీ లైక్ ఇంకా సమ్మేషన్ చేస్తుంది. సో బేబీస్ విల్ డూ బెటర్ అప్ టు 6 to 7 months. 6 to 7 months తర్వాత ఏంటంటే మదర్ ఇమ్యూనిటీ వీన్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది. కొత్త ఇమ్యూనిటీ బేబీ చేసుకోవాలి. ఆ టైంలో ఎక్స్పోజర్ని తగ్గించగలిగితే బేబీస్ విల్ డూ బెటర్. ఓకేనా? మోర్ దాన్ 7 times ఆర్ 8 times బేబీ నిజంగానే ఉంది అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. 7 సార్లు సంవత్సరంలో 7 సార్లు అంటే 7 నెలలు, 7 నెలలు ప్రతి నెల బేబీ అట్లా ఇబ్బంది పడుతుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ లైక్ వీఆర్ మిస్సింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అన్నట్టు ఒకసారి పీడియాట్రిషియన్ చూపిస్తే ఈజ్ ఇట్ లైక్ స్మాల్ వైరల్ ఇన్ఫెక్షన్, సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఇన్ఫెక్షనా, సెల్ఫ్ లిమిటింగ్ ఎలర్జిక్గా, లేదు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని పైన ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అన్నది రీచెక్ చేసుకోవాలి. సో యూ నీడ్ టు లుక్ ఇన్ టు దట్. ఈ అన్నిటిల్లో బేబీ ఎదుగుదల ఎట్లా ఉంది, బరువు ఎలా పెరుగుతుంది, అర్థమైంది? అన్నిటిలో బాగా జరుగుతూ ఒక 5-6 సార్లు సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా బేబీ బాగున్నట్టే. లైక్ బేబీ మైల్ స్టోన్స్, బేబీ వెయిట్, లెంత్ అట్లాంటివి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మాత్రం దెన్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అప్పుడు మీరు ఎక్కువ ఆలోచించాలి. కానీ బట్ సెల్ఫ్ లిమిటింగ్ ఉన్న కోల్డ్ కాఫ్స్ అవన్నీ ఓవర్గా ట్రీట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. సార్ చాలామంది అంటే డాక్టర్స్ దాకా ఎందుకు మాకు తెలుసు అంతా అని చెప్పేసి ఇంట్లోనే నెబులైజర్స్ ఇవ్వడం జరగడం కానీ లేకపోతే ఓన్గా వెళ్ళిపోయి లేదా ఈ చాట్ జీపీటీని ఎవరినో ఒకటి అడిగి ఈ మంత్స్ ఆఫ్ బేబీకి ఏ మెడిసిన్ యూస్ చేయాలి కోల్డ్కి అంటే అదొక రిఫర్ చేస్తే తీసుకొచ్చి వేసేస్తారు. సో నెబులైజర్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఇవ్వాల్సి వస్తుంది సార్ బేబీకి? అంటే నెబులైజర్స్లో చాలా టైప్స్ ఉంటారు అన్ని. అంటే యూ క్యాన్ నెబులైజర్ యూస్ చేసేటప్పుడు యూ హ్యావ్ దిస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్. దాంట్లో ఏది ఎప్పుడు యూస్ చేయాలన్నది ఇట్స్ లైక్ డిఫరెంట్ వే ఆఫ్ లైక్ లుకింగ్ ఇంటూ. అంటే బాగా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి ఊపిరితిత్తులు ఇంకా బ్రీతింగ్ ఇష్యూ బాగా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ నెబులైజర్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్ అండ్ ఆల్ దట్. లేదు అంటే ప్రాపర్గా స్టీమ్ ఇన్హలేషన్ ఒకటి చాలు. సొంత ట్రీట్మెంట్ అంటూ అంటే లైక్ ఐ కెనాట్ నేమ్ ఇట్. ఇప్పుడు ప్రీవియస్గా వచ్చిన దానికి డాక్టర్ ట్రీట్ చేసి ఉండి ఉన్నదాన్ని మళ్ళీ పేరెంట్స్ వాడడం అన్నది జరుగుతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే లెస్ దాన్ 1 year ఏదైనా ఇష్యూ వస్తే నిజంగానే వస్తారు. మోర్ దాన్ 1 year 2 yearsకి కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతారు. అప్పుడు కొంచెం ఈ ట్రీట్మెంట్స్ అన్నవి వాడడం అట్లా స్టార్ట్ చేస్తారు. కానీ చాట్ జీపీటీలో మీరు ఏదైనా కొట్టాలని ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ మీ బేబీ ఏం సఫర్ అవుతుంది ఏంటి అని కొట్టినప్పుడే మీకు చాట్ జీపీటీ విల్ గివ్ యూ ద ట్రీట్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నీకు అసలు ఏముంది, నీ బేబీ ఏం సఫర్ అవుతుంది అన్నది నువ్వు సరిగ్గా డీటెయిల్గా కొట్టలేకపోతే ఇట్ వోంట్ గివ్ యూ ద కరెక్ట్ ట్రీట్మెంట్. థింగ్ ఇస్ ఇప్పుడు అంటే మదర్ కన్నా నాకు ఎక్కువ తెలుసు అని ఎట్లా చెప్పగలదు అయితే నేను కొన్ని అమ్మ 1-2 పిల్లల్ని చూసి ఉంటుంది, నేను తనకన్నా కొంచెం ఎక్కువ పిల్లల్ని చూసుంటాను కాబట్టి ఐ కుడ్ నో బెటర్ దాన్ హర్ లాగా. బట్ దేర్ ఓన్ చైల్డ్ని షీ ఈజ్ ద బెస్ట్ డాక్టర్, తనకి ఎక్కువ తెలుస్తుంది. కానీ బట్ ఓవరాల్ చూసుకుంటే ఆ బేబీ కండిషన్ రిలేటెడ్ నాకు కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అలా పీడియాట్రిషియన్ కెన్ నో బెటర్ అండ్ హీ కెన్ గివ్ యూ అ బెటర్ ట్రీట్మెంట్ దాన్ చాట్ జీపీటీ బికాస్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ బేబీ దేర్. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దాట్ బేబీ చాట్ జీపీటీలో పెడితే అప్పుడు రైట్ ట్రీట్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మదర్ షుడ్ నో వాట్ యువర్ చైల్డ్ ఈస్ రియల్లీ సఫరింగ్ అండ్ దెన్ according to her she can follow. But like any child who is suffering more than 3rd day needs a pediatrician. There is nothing more. సార్ ఇప్పుడు ఒకవేళ జెనెటికల్గా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఆస్తమా ఆరల్స్ అలర్జీ ఇష్యూస్ అలా అంటే చిల్డ్రన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ అండి. కానీ బట్ ఎలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మళ్ళీ చాలా ఉంటాయి. రియల్లీ వాట్ కైండ్ ఆఫ్ ఎలర్జీ ద మదర్ ఈస్ హ్యావింగ్ ఆర్ ఫాదర్ ఈస్ హ్యావింగ్, ఆస్మా ఎప్పుడు వాళ్ళకి ప్రొవోక్ అయింది,
వాళ్ళు దేనికి ఎలర్జీ, ఎలా ఆస్మా ట్రిగర్ అవుతుంది, ఈ అన్నిటి మీద దెర్ ఇస్ లైక్ సో మచ్ ఆఫ్ ఇట్. మ్యాక్సిమం ఆస్మాస్ గెట్ ట్రిగర్డ్ బై డస్ట్. అలా డస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం అలా పిల్లలకి రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. లెస్ దాన్ 5 years కొంచెం అవి ట్రిగర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పోను లైక్ ఆ బేబీ తన సెల్ఫ్ ఇమ్యూనిటీ అది బిల్డప్ చేసుకున్న తర్వాత మెమరీ యాంటీబాడీస్ అంటారు. సో ఆ యాంటీబాడీస్ అవన్నీ బిల్డ్ చేసుకున్న థింగ్స్ బెటర్ అవుతాయి. కానీ దేర్ ఈస్ ఏ ఛాన్స్, బట్ ఎర్లీ like knowing the issue and treating it accordingly can like avoid a bigger life threatening events on asthma in the future. సో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అవి ఎంత అన్నది ఎగ్జాక్ట్గా ఆ ఫాదర్కి మదర్ ఉండే టైప్ ఆఫ్ ఆస్మా రిలేటెడ్ ఇష్యూస్ తెలుసుకున్న తర్వాత వీ కెన్ బ్రీఫ్ యూ లైక్ హౌ ద చైల్డ్ కెన్ గెట్ ఇట్, లైక్ వాట్ ఛాన్సెస్ ద చైల్డ్ కెన్ గెట్ ఇట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్ కెన్ లీడ్ ఫర్దర్ అన్నది తర్వాత చెప్పగలం. కానీ బట్ యూ కెనాట్ లైక్ టెల్ యూ లైక్ యువర్ బేబీ విల్ హ్యావ్ ఆస్మా, డెఫినెట్గా ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఒక్క 2-3 visitsలో యూ కెనాట్ లెట్ ఇట్ అవుట్ లాగా. యా సార్, కరెంట్ జనరేషన్ చూసుకుంటే మదర్స్ మిల్క్ అనేది చాలా తక్కువ రావడం ఎక్కువ కేసెస్ చూస్తున్నాము. సో దే విల్ గో టు ఫార్ములా మిల్క్ అనమాట. సో ఫార్ములా మిల్క్ ఫీడ్ చేయడం వల్ల నా బేబీకి మదర్ మిల్క్కి అంత ప్రోటీన్స్ అందట్లేదని చెప్పి ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళు ప్రోటీన్ స్టార్ట్ చేస్తారు సార్, లైక్ ఎగ్ ఆర్ చికెన్ ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఏ ఏజ్ నుంచి అంటే ఏ మంత్ నుంచి బేబీకి ప్రోటీన్ లైక్ త్రూ నాన్ వెజిటేరియన్లో ఇవ్వడం కరెక్ట్ అంటారు సార్? నాన్ వెజిటేరియన్ వరకు వస్తే ఆఫ్టర్ 1 year ఇట్ ఈస్ ద బెటర్ సజెషన్ ఫర్ మీ. ఎగ్ యూ కెన్ స్టార్ట్ బై 9 months or 10 months బికాస్ దే కెన్ డైజెస్ట్ దోస్ ప్రోటీన్స్. ఇక్కడ ఎప్పుడు ఇవ్వచ్చు ఎలా ఇవ్వచ్చు అని కాదు, ఎప్పుడు ఆ బేబీ పొట్ట ఆ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోగలరు అన్న పాయింట్ మీద ముందండి. ఇండియన్ సినారియోస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. Most probably will start giving protein, required protein from 6 months of age నుంచే ఇస్తాం. కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ని యాక్సెప్ట్ చేయడం, అది డైజెస్ట్ చేసుకోవడం మాత్రం బేబీ కెన్ డూ ఇట్ ఆఫ్టర్ 12 months. బట్ ఎగ్ ప్రోటీన్ని అయితే మాత్రం 9 to 10 monthsలో బేబీ కెన్ ఈజీలీ డైజెస్ట్. సో యూ కెన్ గో బై 9 to 10 అండ్ లైక్ any kind of non-veg you can go after 1 year or something like that. But whatever the Indian scenarios or like వాళ్ళ గ్రాండ్ మదరు వాళ్ళు చేసే ఉగ్గులో బేబీకి సరిపడ ప్రోటీన్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇండియన్ సినారియోస్లో ప్రోటీన్ డెఫిషియన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్ చాలా తక్కువ than any other people. We given a sufficient protein 1 to 2 gram per kg per like day in a sufficient way. So like ఎలా అది డాల్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంచెం బేబీకి అయితే రోజు రిక్వైర్మెంట్ రీచబుల్ ప్రోటీన్ అయితే మాత్రం ఇండెఫినెట్గా ఇండియన్ ఫుడ్లో అయితే మాత్రం వెళ్తుంది. సో కొంచెం లేట్గా స్టార్ట్ చేసే ఆ ప్రాబబిలిటీస్ను అట్లా మనకి ఛాన్స్ ఉన్నట్టు. సార్ ఇప్పుడు బేబీ న్యూ బోర్న్ బేబీస్కి ఒక ఫస్ట్ మంత్ నుంచే వాళ్ళకి బేబీ హెయిర్ అనేది ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేయడం కోసం అని చెప్పేసి గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ అయినా సరే సున్ని పిండి అని నలుగు అని చెప్పేసి పెడుతూ ఉంటారు. బట్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా సార్, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మెయిన్ థింగ్ చేయడం ప్రాసెస్ అన్నది అయితే మాత్రం మంచిది. ఓకే, ఆ ప్రాసెస్ కానీ ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అన్నదైతే ఒక లిమిట్ ఉండాలి. ఇప్పుడు ఆ సున్నిపిండి అవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. సో ఆ స్కిన్ డ్రై అయిపోయిన వెంటనే ఏమిటంటే బేబీ విల్ స్టార్ట్ డీహైడ్రేటింగ్. మీకు తెలీదు ఎంత డీహైడ్రేట్ అవుతుంది ఏంటి అని. మీరు రోజువారీ బరువు చెక్ చేసుకుంటూ ఉంటే ఈ సున్నిపిండి వీటి వల్ల వాళ్ళ వల్ల అన్నీ చూస్తే బేబీ ఒక 5 grams to 10 grams కోల్పోతుంది. పెరిగేదే 25 grams per రోజు అన్న వేసుకోవచ్చు. దాంట్లో 5 grams మీ స్నానం వల్ల పోతుంది అంటే ఇట్స్ నాట్ గుడ్ కదా. సో లైక్ స్కిన్ డ్రైనెస్ పెరిగిద్ది ఈ సున్నిపిండి దానితో చేయడం వల్ల. కానీ లిమిటెడ్ టైంలో నీట్గా చేసుకోవడంలో ఆ మసాజ్ ఉంటుంది కదా, ఆ సున్నిపిండి అవన్నీ పెట్టే మసాజ్, దోస్ ఆర్ ఇంపార్టెంట్.
ఆ చేసేటప్పుడు యూ విల్ హ్యావ్ లిటిల్ అంటే పాయింట్స్ ఓవర్ ద స్కిన్ లాగా, ఆ మసాజ్ సెంటర్ లాగా అలా మసాజ్ చేస్తూ ఉంటే బేబీ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ద వే ఆఫ్ డూయింగ్ దట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఏ బేబీ. ఓకే. టు రిమూవ్ హెయిర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ విత్ దట్ సున్నిపిండి అట్లా అంటే మాత్రం ఫర్ ఏ మచ్ మోర్ టైం చెయ్యొద్దు. ఏది చేసినా కానీ లైక్ లిటిల్ ఇన్ ద లెసర్ టైంలో చేసుకుంటే ఫార్ బెటర్ వే. బట్ మసాజింగ్ ఏ బేబీ ఈస్ రియల్లీ అ గుడ్ వే ఆఫ్ లైక్ రెజ్యునేటింగ్ ద బేబీ. ఓకే. బట్ సున్నిపిండి అన్నది అయితే డెఫినెట్గా డీహైడ్రేషన్ అవి కాస్ట్ చేస్తుంది. ఎక్కువ టైం చేసుకోవద్దు, తక్కువ టైం చేసుకోండి. జుట్టు ఊడడానికే ఆ ప్రాసెస్ అంటే మాత్రం అంటే ఆ ప్రాసెస్ దానికోసం అయితే అవసరం లేదు. చాలామంది బేబీ నల్లగా ఉంది తెల్లగా అవడానికి సున్నిపిండి అని చెప్పేసి అట్లా చేస్తారు కానీ బట్ డెఫినెట్లీ స్కిన్ కలర్ ఈస్ లైక్ జెనెటికల్ వన్ ఆఫ్ ద వే, ఐదర్ ద ఫాదర్ కానీ మదర్ కానీ. తర్వాత మెలనిన్ సెక్రేషన్స్ వాటి వల్ల ది కలర్ కీప్స్ చేంజింగ్. ఈ సమ్మర్లో కేర్ తీసుకోవాలంటే మంత్స్ బేబీస్ నుంచి అడల్ట్ బేబీస్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? మంత్స్ బేబీ దాకా వస్తే బ్రెస్ట్ ఫీడింగ్ దట్స్ ద బెస్ట్ వే యూ కెన్ డూ ఇట్. ఒకవేళ నీకు 6 months బేబీ కన్నా పెద్దది అట్లా అయితే ట్రై టు ఆర్గనైజ్ గివింగ్ లైక్ లిక్విడ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ 1 glass ఆఫ్ కోకోనట్ వాటర్, 1 glass ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్, అట్లా డిఫరెంట్గా కీప్ ట్రయింగ్. ద బేబీస్ నెవర్ యాక్సెప్ట్ ద ప్లెయిన్ ఫ్లూయిడ్. మీరు కంటిన్యూస్గా ఇస్తున్నారంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో డిఫరెంట్గా ట్రై చేయండి. మంత్స్ బేబీస్కి అయితే ట్రై డిఫరెంట్, గివింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, స్మాల్ క్వాంటిటీస్, బికాస్ మిల్క్ విల్ బి యువర్ ప్రైమరీ సప్లై ఆఫ్ లైక్ వాటర్ కాబట్టి. ఇది వెన్ యూ కమ్ టు లైక్ ఇయర్స్ బేబీస్ అట్లా ఉన్నప్పుడు ట్రై టు హైడ్రేట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే మార్నింగ్ మిల్క్తో హైడ్రేట్ చేయండి. ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఒక 1 glass ఆఫ్ లైక్ కోకోనట్ వాటర్, అగైన్ లైక్ ఫ్రూట్ జ్యూస్ యాజ్ ఆఫ్ ఫ్రూట్గా ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కడుందో చూడండి. లైక్ ఇలా ఇప్పుడు క్వాలిటీ బేస్డ్ కాకుండా హైడ్రేటెడ్ వేస్. యాపిల్ హ్యావ్ 90% ఆఫ్ ఇట్ యాజ్ వాటర్, సో గివెన్ అన్ యాపిల్. సో ట్రై టు హైడ్రేట్ ద చైల్డ్ ఇన్ enthusiastic way than giving waterతో హైడ్రేట్ అవ్వరు అతను. సో ట్రై టు గివ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ డిఫరెంట్ ఫార్మ్స్. దే విల్ ట్రై టు యాక్సెప్ట్, be it in a game play or something like that. So go for that way. Okay. Check the urine of the baby in such a way that like he passes adequate amount of urine or something like that, and skin కొంచెం హైడ్రేటెడ్గా డ్రై అవ్వకుండా ఉంటే అట్లా బెటర్. ఓకే. సో ఈ అంటే లుకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై టు హైడ్రేట్ హిమ్ ఫర్ దాట్ డే సో దట్ హీల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ డే. మళ్ళీ నెక్స్ట్ డే ఎంత డీహైడ్రేట్ అవుతున్నాడు, వీడి మెటబాలిజం ఎట్లా ఉంటుంది అని రీచెక్ చేసుకుని దెన్ కీప్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్ లైక్ మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సార్ మన లాస్ట్ డౌట్ సార్, ఇప్పుడు మదర్స్ మిల్క్ అనేది ఫీడ్ చేస్తున్నప్పుడు మదర్కి ఓవర్ ఎక్సెస్ ఆఫ్ మిల్క్ వస్తుంటే వాళ్ళు పంప్ చేసేసి బాటిల్స్లో స్టోర్ చేసేస్తారు, తర్వాత బేబీకి ఫీడ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టోర్ చేసిన పంప్ చేసిన మిల్క్ని ఇవ్వడం కరెక్టేనా, లేదా పంప్ చేసినాక ఎన్ని అవర్స్ వరకు స్టోర్ చేయొచ్చు సార్? దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్స్ అమ్మా ఇక్కడ. ఎలా అంటే అప్పుడప్పుడే తీసిన మిల్క్ని మళ్ళీ ఇచ్చేయాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మీరు ఇండెఫినెట్గా ఒక 12 hours to 24 hours ఉంటుంది. ఓకే. లైక్ -2 to -8 degreesలో మీరు స్టోర్ చేసుకోగలితే. సో స్టోర్ చేసుకునేటప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఒకేసారి మొత్తం అమౌంట్ని స్టోర్ చేయొద్దు. ట్రై టు స్టోర్ ఇట్ అట్ స్మాల్ అమౌంట్స్. అంటే 60 ml తాగే పిల్లకి ఒక 60 ml ప్యాకెట్స్లో కానీ అట్లా స్టోర్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీరు స్టోర్ చేసిన మిల్క్ని బయటికి తీసుకొచ్చి దాన్ని అంటే సొలిడిఫై అయిన దాన్ని లిక్విఫై చేసిన తర్వాత మళ్ళీ సొలిడిఫై చేయడానికి రాదు. ఓకే. సో ఈ 60 ml ప్యాకెట్స్ని మీరు లిక్విఫై చేసుకుని హ్యాపీగా కమింగ్ 12 hours మీరు హ్యాపీగా ఇవ్వచ్చు. ఇప్పుడు అలా కాకుండా లెస్ దాన్ -8 degrees అట్లాగా స్టోర్ చేసుకుని డ్రీ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకున్నవి యూ కెన్ యూజ్ ఇట్ అప్ టు 6 months to 8 months ఈవెన్. ఓకే. ఓకేనా? సో యూ కెన్ యూజ్ ఇట్. దట్స్ హౌ మిల్క్ బ్యాంక్స్ అండ్ ఆల్ దట్ వర్క్అవుట్. సో యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. బట్ నేను చెప్పిన విధానం వన్స్ యూ లిక్విఫై ఇట్
you cannot solidify it again. So store it in a small quantities, so you can use it in a different way. ఓకే. అట్లా. కానీ ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి ఉన్నప్పుడు యూ కెనాట్ యూజ్ ఇట్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్ అండ్ మంత్స్. సో దానికి ఒక సెపరేట్ యూనిట్ లాగా పెట్టుకొని అప్పుడు అది చేయొచ్చు. ఓకే. ప్యాకెట్ మిల్క్ కానీ పౌడర్ మిల్క్ కన్నా ఇలా స్టోర్ చేసిన మిల్కే ఫార్ 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 బెటర్. ఓకే. సో ఇట్స్ గుడ్ టు గివ్ అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్ ఓకే. until unless it is stored under the guidelines. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. Thank you so much. యా.